Hey, hi guys, welcome to Movie Chitram, a new brand of movie reviews and movie discussions. Thumbnail చూస్తే అర్థమై ఉంటుంది మీకు మనం ఈ వీడియోలో ఏ టాపిక్ పై డిస్కస్ చేయబోతున్నామని. Yes, the topic is Prashant Verma, a new age filmmaker. Prashant Verma is very talented director. I agree with that. కానీ నాకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి ఆయన ఫిలిమ్స్ మీద. నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకోకండి, వాస్తవాలు మాత్రమే మాట్లాడతాను ఈ వీడియోలో. నేను రీసెంట్ గా చాలా న్యూస్ ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ లో ప్రశాంత్ వర్మ ఈజ్ నెక్స్ట్ 1000 crores క్లబ్ డైరెక్టర్ అని వేయటం చూశాను. అది చూసాక నాకు ఒక విధంగా నవ్వొచ్చింది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ హీ మే గెట్ 1000 crores బట్ హీ డోంట్ గెట్ ద లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ వేర్ రాజమౌళి, నాగార్జున అండ్ ఫ్యూచర్ సుకుమార్ విత్ పుష్ప. నేను ఎందుకు అలా అంటున్నానంటే ఆయన ఫస్ట్ ఫిలిం నుంచి అన్ని ఇన్స్పైర్ అయిన కథలే, కొన్ని అయితే డైరెక్ట్ గా హాలీవుడ్ నుంచి ఎత్తేసిన కథలే ఉంటాయి ఆయన డైరెక్షన్ లో. ఇలా తీద్దాం అని అదే తీసేస్తాడేమో ప్రశాంత్ వర్మ, నాకు అర్థం అవ్వట్లేదు ఆయన స్టోరీ రైటింగ్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఫస్ట్ ఫిలిం అయితే హాలీవుడ్ లో నాకు ఇష్టమైన మై ఫేవరెట్ మూవీ ఇన్సైడ్ అవుట్ అనే యానిమేటెడ్ మూవీ నుంచి ఇన్స్పైర్ అయి రాసింది అండ్ తీసింది కూడా. ఒకవేళ మీలో ఎవరైనా ఇన్సైడ్ అవుట్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిమే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటది అండ్ ఆ ఫిలిం కి ఆస్కార్ కూడా వచ్చింది అండ్ దాని అన్అఫిషియల్ రీమేక్ అయిన ఆకి కూడా ఇక్కడ నేషనల్ అవార్డ్ వచ్చింది. కానీ రీమేక్ క్రెడిట్ మాత్రం వాళ్ళకి ఇవ్వలేదు. అప్పట్లో రిలీజ్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది నాకు మూవీ చూడమని సజెస్ట్ చేశారు. ఎందుకంటే మూవీ ఈజ్ గుడ్ టు వాచ్, చాలా బాగుంది ఫిలిం అని చాలా మంది చెప్పారు నాకు. సరే ఇంతలా చెప్తున్నారు కదా అని నేను కూడా టికెట్ బుక్ చేసుకొని మరి థియేటర్ కి వెళ్ళాను. పోతే నా పరిస్థితి ఏంటంటే అని అనిపించింది సినిమా అయిపోయేసరికి. లిటరల్లీ ప్రశాంత్ వర్మ థియేటర్ లో 120 మందిని ఎర్రి గొర్రెల్ని చేయడం నేను చూసాను. నాకు ఆ సినిమా అస్సలే ఎక్కలేదు భయ్యా. అండ్ ప్రశాంత్ వర్మ ఇస్ కల్ప్రిట్ అని నాకు తెలుసు, కానీ చూసే వాళ్ళకి మిగతా వాళ్ళకి తెలియదు అంతే. ఇంకా ఆయన సెకండ్ ఫిలిం నుంచి కొంచెం మైథాలజీని యాడ్ చేసి తీస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఆయన సెకండ్ ఫిలిం అనగానే అందరు కల్కి అనుకుంటారు. కల్కి గురించి నేను కామెంట్ చేయను, ఎందుకంటే కల్కి ఈజ్ నాట్ రిటర్న్ బై ప్రశాంత్ వర్మ, ఇట్ వాజ్ రిటర్న్ బై సమ్వన్ ఎల్స్ అండ్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ. చెప్పానుగా వీడియో ఫస్ట్ లోనే, ప్రశాంత్ వర్మ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్, కానీ రైటింగ్ లో మాత్రం అంత గ్రేట్ డైరెక్టర్ కాదు ఆయన. సో నేను ఆయన సెకండ్ ఫిలిం గా జాంబీ రెడ్డినే కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ. జాంబీ రెడ్డి గురించి అయితే ప్యూర్లీ అందరికీ తెలుసు, ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హాలీవుడ్ అని, కానీ తెలుగులో ఒక కొత్త అటెంప్ట్ అంతే. అండ్ సినిమా ఈజ్ ఫ్లాట్, నాట్ ఏ గ్రేట్ మూవీ ఇన్ మై సెన్స్. చెప్పినట్టే హాలీవుడ్ నుంచి కాన్సెప్ట్ ఎత్తేస్తాడు అండ్ లాస్ట్ లో మైథాలజీ కంటెంట్ యాడ్ చేస్తున్నాడు. అండ్ ఆయన థర్డ్ మూవీ వచ్చేసి అద్భుతం, అదొక అద్భుతమైన స్టోరీయే, కానీ ప్రశాంత్ వర్మ రాయలేదు. అండ్ ఆబ్వియస్ గా క్రెడిట్స్ కూడా హాలీవుడ్ లో ఫిలిమ్స్ కి ఇవ్వలేదు. అండ్ అద్భుతంలో తేజ సజ్జా గారు మెయిన్ లీడ్ గా చేశారు. అది ప్యూర్లీ కొరియన్ డ్రామా స్టోరీ లైన్. కొరియన్ డ్రామా గురించి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళని అడిగినా గానీ ఇట్స్ ఏ కాపీడ్ స్టోరీ లైన్ అని వాళ్ళు చెప్పేస్తారు. అండ్ అద్భుతం చూసాక ఐ డిసైడెడ్ నాట్ టు సపోర్ట్ హిస్ ఫిలిమ్స్. అంత చిరాకులేసింది. అలా ఎలా చేస్తారు బ్రో? ఆడియన్స్ కి కొత్త కథలు ఇవ్వండి, కానీ ఇలా కాపీడ్ కథలు కాదు. వీ డోంట్ నీడ్ క్వాంటిటీ లైక్ 33 స్టోరీస్ అండ్ ఆల్ వీ నీడ్ ఈస్ క్వాలిటీ. ఇఫ్ యూ వాంటెడ్ టు డూ క్వాంటిటీ వర్క్ దెన్ ఓటీటీ ఈస్ బెటర్ ఫర్ యూ, నాట్ ద సిల్వర్ స్క్రీన్. ఇది నా నుంచి అయితే ఒక పెద్ద సజెషన్ ప్రశాంత్ వర్మకి. ఇంతవరకు హాలీవుడ్ ఫిలిమ్సే కాపీ కొట్టాడని అనుకుంటే ఈసారి మన తెలుగు ఫిలిమ్స్ లో ఉన్న కంటెంట్ ని కూడా తీసుకొని హనుమాన్ అనే ఒక ఫిలిం చేశాడు. పర్సనల్ గా చెప్పాలంటే హనుమాన్ ఈజ్ నాట్ దాట్ గ్రేట్ మూవీ. లాస్ట్ లో వచ్చే సాంగ్ లో ఉన్న CGI షాట్స్ కూడా నాట్ ఏ గ్రేట్ విఎఫ్ఎక్స్ వర్క్, కెన్ డూ బెటర్ అని అనిపించింది నాకు యాజ్ ఏ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ గా. హనుమాన్ లో ఏదైనా పాజిటివ్ ఉందంటే అదొక BGM మాత్రమే. నన్ను అడిగితే ప్రశాంత్ వర్మ బోయపాటికి స్టోరీస్ ఇవ్వడం కాదు, తనకే స్టోరీస్ అవసరం ఉన్నాయి. అంటే న్యూ స్టోరీస్, నాట్ కాపీడ్ స్టోరీస్. ఇంకా మొన్న వచ్చిన దేవకీ నందన వాసుదేవ అయితే మొత్తం కృష్ణుడి స్టోరీ పెట్టాడు అండ్ వన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ విచ్ వాజ్ నాట్ దేర్ ఇన్ కృష్ణస్ లైఫ్. అంతే, స్టోరీ కథం అయిపోయింది. అందరూ PVCU మీద హోప్స్ పెంచుకుంటున్నారు, కానీ నేను 100% చెప్తున్నా ఇట్ వోంట్ వర్క్ అని. ప్రశాంత్ వర్మ గారు ఆ 33 స్టోరీస్ పక్కన పెట్టి ఇప్పటికైనా కొంచెం కొత్త స్టోరీస్ తీస్తే బాగుంటుంది. సారీ, రాస్తే ఇంకా బాగుంటుంది. నా సజెషన్ అయితే ఎవరైనా మంచి కొత్త రైటర్ ని హైర్ చేసుకుంటే బెటర్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ రైటర్స్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఒకవేళ మళ్ళీ మీరే రాస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే హాలీవుడ్, మైథాలజీ అండ్ కొరియన్ డ్రామా ఇవి 3 మిక్స్ చేస్తారని తెలుసు. కాబట్టి ప్లీజ్ ప్రశాంత్ వర్మ గారు మీరు రాయకండి. అండ్ వన్ మోర్ వెబ్ సిరీస్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్, అది కూడా ప్రశాంత్ వర్మ గారే స్టోరీ అందించారు. మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్స్. ఎన్నో ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీసెస్ వచ్చాయి సేమ్ అదే స్టోరీ లైన్ తో, మళ్ళీ అదే కాపీ కొట్టి రాశాడు ప్రశాంత్ వర్మ. ఇలా అయితే కష్టం సార్, మళ్ళీ మారాలి మీరు ఖచ్చితంగా. అండ్ PVCలో వన్ ఆఫ్ ద ఫిలిం అదిరా, దాని గ్లిమ్స్ అయితే చాలా కాలం కిందనే వచ్చాయి. అది చూసాక నేను
బల్లగుద్ది చెప్పగలను. ప్రశాంత్ వర్మ ఈస్ డూయింగ్ ది సినిమాటిక్ యూనివర్స్ బేస్డ్ ఆన్ మార్వల్ హీరోస్. అవే హీరోస్ ని తీసుకుంటున్నాడు, సేమ్ అదే పవర్స్ పెడుతున్నాడు అండ్ మైథాలజీ కంటెంట్ ని యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు అదిరా ఏమో థార్ లాంటి క్యారెక్టర్. సో గైస్, ఇది ఈ వీక్ లో వన్ ఆఫ్ ద డిస్కషన్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.